Hi guys, welcome to my channel. Hi guys, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఇది ఐ నో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. తమ్నైల్ చూసింటారు. ఎస్, శ్రీరామనవమి వ్లాగ్ అండి ఇది. ఆ రోజు మార్నింగ్ టు నైట్ మొత్తం నేనైతే వ్లాగ్ చేశాను. అండ్ ఈసారి వచ్చేసి నాకు శ్రీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళైతే ఇచ్చిందనమాట. సో వాళ్ళు వచ్చేసి అన్న వాళ్ళు ఈజ్ ఫ్రమ్ అమృత్సర్ అనమాట. ఈ శారీ నేను చాలా రోజుల నుంచి కట్టుకోవాలనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. ఫైనలీ తీసి పెట్టాను కానీ ఆ రోజు చాలా హాట్ ఉండే, ఇంకా నాకు వర్క్స్ ఉన్నాయని నేను ఇంకా మరీ కుర్తా అయితే వేసుకున్నాను. కానీ ఈవినింగ్ టెంపుల్కి వేసుకుందామని అనుకున్నాను. బర్త్డేకి వేసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా శ్రీరామనవమికి అయితే వేసుకున్నాను ఈ చైన్. బర్త్డే గిఫ్ట్ అనమాట, శ్రీ నాకు ఇచ్చింది. సో నేను వచ్చేసి సింపుల్గా కుర్తీ అయితే వేసుకున్నాను అనమాట, కాటన్. ఎందుకంటే సమ్మర్ కదా, ఎండ వాంచుతోంది, చాలా హాట్ ఉంది. అండ్ మస్కట్ ఇప్పటి నుంచి ఎంత హాట్ ఉంటుందంటే ఇట్స్ హారబుల్ గైస్. ఇండియాలో కూడా హాట్ ఉంటుంది ఇప్పుడు. సో అందుకే నేను కుర్తీ అయితే వేసుకున్నాను. సో అదనమాట. ఫస్ట్ అయితే శారీ వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా పనులు చేయాలా, సో పూజ ఉంది కాబట్టి ఇలా అయితే నేను సింపుల్గా రెడీ అయిపోయినాను. అండ్ దిస్ ఈస్ ద చైన్ అనమాట, శ్రీ నాకు బర్త్డే అప్పుడు ప్రజెంట్ చేసింది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ అరబిక్ కలెక్షన్ అనమాట గైస్ ఇది. సో అదనమాట, ఇలా నేను సింపుల్గా అయితే రెడీ అయ్యాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ చాలా రోజుల తర్వాత రికాల్ మై బీటెక్ డేస్. ఎందుకంటే చాలా వరకు డ్రెస్సింగ్ ఇలానే ఉండేదన్నమాట, ఎందుకంటే మాకు యూనిఫామ్ లేదు అప్పుడు కాలేజ్కి. సో ఇప్పుడు సింపుల్గా అయిపోయే ప్రసాదాలు ఉంటాయి కదా, అవైతే నేను చేస్తున్నాను. శ్రీరామనవమికి అసలు ప్రసాదం చేయడం పెద్ద టాస్కే కాదు, ఎందుకంటే మనం శ్రీరామనవమి రోజు ఎస్పెషల్లీ చేసేది వడపప్పు అండ్ పానకమే కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇంకా సోక్ చేసి పెట్టినాను నేను మార్నింగే. ఇంకా అవి ప్రసాదంకి పెట్టడానికి ఆ బౌల్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇంకా నా దగ్గర ఎప్పుడు జాగరీ పౌడర్ అయితే స్టాక్ ఉంటుంది కాబట్టి ఇంకా ప్రసాదం కోసం ఆ చిన్న బౌల్లోనే చేశాను అనమాట. ఇంకా ఇలా నాకు స్పైసెస్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకుంటా కాబట్టి చాలా ఈజీ అయిపోతుంది. నాకు వంట చేసేటప్పుడు శ్రమ అనిపించకూడదని నేను ఇలా అయితే కొన్ని అరేంజ్ చేసుకుంటాను అనమాట. చాలా సింపుల్ గైస్. ఇలాంటివి మనం పెట్టుకుంటే ప్రతిసారి ఎక్కడో పోయి వెతకాల్సిన అవసరం లేదు, అక్కడ తీస్తే అన్నీ దొరికేస్తాయి. సో నాకు ఈ కాన్సెప్ట్ అయితే ఇష్టం అనమాట. కొంతమంది ఇలా మసాలా బాక్స్ పెట్టుకుంటారు, అది కూడా నాకు ఇష్టమే కానీ దాంట్లో కొన్నే పడతాయి. కానీ అక్కడైతే బిర్యానీ స్పైసెస్ అన్నీ నేను ఒకటే దగ్గర పెట్టింటాను. అండ్ నేను వచ్చేసి ఇక్కడ పానకంకి ఇలాచి తర్వాత మిరియాలు కూడా వేస్తామన్నమాట. సో అవి రెండు నేనైతే మంచిగా క్రష్ చేసేసి వేసి ఇంకా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పానకం కొద్దిగా చేస్తున్నాను, ఎందుకంటే నేను మరీ సపరేట్గా మాకి చేసి పెడతాను. ఫస్ట్ అయితే ఇప్పుడు పూజ కంప్లీట్ చేయాలా, దానికోసం అనమాట. సో ఇది గైస్, ఇప్పుడు వచ్చేసి వాటర్ వేయాలి దీంట్లో. అండ్ చాలా ఫన్నీగా ఇక్కడ ఎందుకు బెండ్ అవుతున్నాను అంటే ఆ కెమెరా యాంగిల్ అలా ఉంది గైస్. ఇంకా నాకు వీడియో తీయడానికి కూడా ఎవ్వరు లేరు. శ్రీ ఉండే కానీ ఇంట్లో తనకు వర్క్ ఉందని వెళ్ళాడు, పూజ టైంకి వస్తానని. ఇంకా నాకు ఇక్కడ షూట్ చేయడానికి ఎవ్వరు లేరు కాబట్టి నేనే చేస్తున్నాను. సో ఇలా అంతా మెస్సీగా చేస్తున్నాను కొంచెం, మళ్ళీ నేను క్లీన్ చేసుకోవాలా. ఇలా ఉంటుంది గైస్ ఫెస్టివల్ డేస్లో. ఒక పక్క రికార్డ్ చేస్తే ఒక పక్క చేయడం అనేది అసలుకి ఈజీ టాస్క్ కాదు. ఎప్పుడు మనకి ఇంట్లో హెల్ప్ కూడా ఉండరు, మనం అలోన్గా ఉంటాం కాబట్టి. సో ఇలా ఉంటుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ మా కోసం కూడా పానకం అంతా ఎక్కువ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. నాకు పానకం అయితే చాలా ఇష్టం. అదేంటో ఎవ్రీ ఫెస్టివల్కి మాత్రమే తాగుతాం కానీ మామూలు టైమ్స్లో అది గుర్తు కూడా రాదు. సో అలా ఉంటుంది. ఇంకా ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. అదనమాట. మీరందరూ ఇంట్లో చాలా బాగా చేసుకుంటా అంటారు, ఫ్యామిలీ అందరు ఉంటారు కాబట్టి. అండ్ నా అలాగే ఎవరన్నా ఇలా చేసుకుంటుంటే అలోన్గా కామెంట్ చేయండి కింద, ఓకేనా. ఇంకా నేను పూజకి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ముందే చేసేసుకుంటున్నాను. దీపారాధన కూడా చేసేసాను. ఐ కాల్డ్ హిమ్, తనకి ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నాడు. సో కాస్త లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఇంకా వెయిట్ చేయకుండా దీపారాధన అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ నాకు వచ్చేసి ఫెస్టివల్స్ టైంలోనే కాదు, మామూలుగా కూడా పూజ చేయడం అంటే బాగా ఇష్టం అనమాట. శ్రీ వచ్చేసి ఇంకా రాలేదు గైస్, తను ఇంకా లేట్ అవుతుందేమో. సో తను వచ్చాక ఇంకా టెంకాయ అయితే కొడతాను. సో దిస్ ఈజ్ పూజ గైస్, సింపుల్గా చేశాను. అండ్ మీరందరూ ఎలా చేసుకున్నారు, బాగా చేసుకున్నారా? సో హ్యాపీ శ్రీరామనవమి టు ఎవ్రీవన్. ఇంకా 25 మినిట్స్ తర్వాత వచ్చాడు తను. ఇంకా తనే ఇక్కడ టెంకాయ అయితే కొడుతున్నాడు. ఇది ఎప్పుడు పూజ చేసినా కూడా నేను తనకే అప్పచెప్తాను ఈ పని. అండ్ హీ లైక్స్ టు డూ దట్ అనమాట. అండ్ మనకు ఇంట్లో వాళ్ళు చేస్తేనే మంచిది అని అంటారు. సో అదనమాట.
మా శ్రీరామనవమి ఎప్పుడులాగానే సింపుల్గా ఇలా జరిగిందనమాట. ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాను గైస్. ఇక్కడ రామాలయం లేదు కానీ కృష్ణుని టెంపుల్ ఉంది, ఎవరైనా ఒకటే కదా. సో ఇంకా వెళ్దామని అయితే అనుకున్నాం. ఇక్కడైతే నేను ఇంకా ప్రే చేసేసాను, అంతా బాగుండాలి. సో అదనమాట, ఇలా అయితే సింపుల్గా మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ లాగానే. అది గైస్, ఇంకా నేను అప్పటిదాకా ఏం తినలేదు. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. సో నట్స్, ఇంకా తర్వాత డేట్స్, ఇదైతే తిన్నాను నేను. ఆ తర్వాత వచ్చేసి మీకు ఎంతమందికి తెలుసు, మీరు ఇలాగే చేస్తారా? సో నేను వచ్చేసి వడపప్పు ఇలా చేస్తామన్నమాట మా ఇంట్లో. జస్ట్ చాట్ లాగా చేసేసి ఇంకా ఇది. ఆ తర్వాత లంచ్కి వచ్చేసి నేను మ్యాంగో చిత్రాన్నం చేశాను అనమాట, మామిడికాయ చిత్రాన్నం. ఎస్పెషలీ ఈ ఉగాదికి తర్వాత శ్రీరామనవమికి మా ఇంట్లో చేసేది అలవాటు చిన్నప్పటి నుంచి. అండ్ నేను కూడా ఇక్కడ అదే చేశాను అనమాట. శ్రీకి కూడా బాగా ఇష్టం ఇది. సో చాలా సింపుల్ గైస్, నార్మల్గా మనం ఎట్లా చిత్రాన్నం చేస్తామో అదే. దాంట్లో మనం లెమన్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మ్యాంగోని మంచిగా పీల్ అంతా తీసేసి తురిమేసి దాన్ని అయితే యూజ్ చేస్తామన్నమాట. వెరీ సింపుల్. అండ్ నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసిన క్లిప్పింగ్ అయితే మర్చిపోయాను, అది తీయలేదన్నమాట. సో అది కూడా వేసాను. అండ్ మంచిగా అయిన తర్వాత మనం రైస్ వేసేసి కలిపేయడమే. అండ్ మన మ్యాంగో చిత్రాన్నం అయితే రెడీ అయిపోయినట్లే. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా టేస్ట్ చేసినారా, చేయలేదా కామెంట్స్లో చెప్పండి. అండ్ చేయకపోతే డెఫినెట్గా చేయండి, బాగుంటుంది. ఆఫ్టర్ దట్ మేము ఇంకా లంచ్ కూడా చేసాము, పానకం అయితే తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాత నేను షూటింగ్ అయితే చేయలేదు. ఏం చెప్పా, టెంపుల్కి వెళ్తానని చెప్పా కదా, అంతా ఫ్లాప్ అయిపోయింది. బికాజ్ ఐఎమ్ ఆన్ మై పిఎంఎస్. సో దానివల్ల ఇంకా అసలుకి ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా ఐస్ క్రీమ్ తినబుద్ధి అయితే ఇంకా ట్రాపికల్కి అయితే వచ్చాను. ఫర్జ్ బ్రౌనీ ఐస్ క్రీమ్ మీలో ఎంతమంది ట్రై చేశారు? చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి, టేస్ట్ అయితే ఆసమ్ ఉంది, చాలా బాగుంది గైస్. అండ్ చాలా రోజుల తర్వాత నేను బ్రౌనీ తినాలనిపించింది. అండ్ ఇక్కడ ట్రాపికల్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే కూడా ఎడిటింగ్ చేసేటప్పుడు మళ్ళీ తినబుద్ధి అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేయండి, అవి కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏం నచ్చిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పచ్చు మీరు. అల్ కబయాల్ డిస్కౌంట్ సెంటర్ అంట, ఆ ప్రొనౌన్సియేషన్ కూడా నాకు రావట్లేదు. అండ్ ఇలా ఉంటాయి అనమాట ఇక్కడ నేమ్స్. అండ్ ఇది వచ్చేసి 24 hours ఓపెన్ లో ఉంటుంది ఈ షాపింగ్ మాల్. ఇలాంటివి మాల్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ. అండ్ ముందే చూశాను కానీ ఎప్పుడు మేము విజిట్ చేయలేదు. అండ్ ఆ రోజు నాకు చాలా బోరింగ్గా ఉండే, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అని వచ్చాను ఇక్కడికి. ఇక్కడైతే ఎంత బాగున్నాయంటే ఆస్థెటిక్గా ఉన్నాయి గైస్, చాలా చాలా బాగున్నాయి. ఇలా డిఫరెంట్గా ఉన్నాయి ఈ స్టఫ్ అయితే. అసలు ఇది ఒక రోజులో తిరిగే అంత ఉంది గైస్, అంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. టైంపాస్ కాలేదంటే ఇక్కడ ఒకసారి ఎంటర్ అయినామంటే తిరిగిన వాళ్ళకి తిరిగినంత ఇక్కడ అన్నీ దొరుకుతాయన్నమాట. ఏంటి గిఫ్టింగ్ పర్పస్ నుంచి ఎతికితే ఇంట్లో డెకర్ చేసుకోవడానికి షో పీసెస్, తర్వాత ఏంటి బర్త్డే డెకర్ కొనలేదు అంటే కనుక 24 hours ఓపెన్ ఉంటుందంట ఇది. సో ఇక్కడ మీరు వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. అండ్ కిడ్స్కి స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఏవి కావాలంటే ఉన్నాయి, స్కూల్కి సంబంధించినవి. ఇక్కడ శ్రీ అయితే ఒక డైరీ తీసుకున్నాడు అనమాట. ఈ బుక్స్ చూడండి ఎంత బాగున్నాయంటే, పెద్ద నోట్ బుక్స్ అనమాట, చాలా చాలా బాగున్నాయి. అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ కూడా. మీరు బయట చూసింటే డిస్కౌంట్స్ సెంటర్ అని ఉంది కదా, చాలా అఫోర్డబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి డ్రాయింగ్ బుక్స్ ఎంత క్యూట్ ఉన్నాయి. నాకేమనిపించింది అంటే యూ నేమ్ ఇట్ యూ విల్ ఫైండ్ దేర్ అన్నట్లు అనిపించింది అనమాట. సో అలా ఉంది ఇక్కడ. ఇంకా స్టోరీ బుక్స్ అయితే పిల్లలకి నైట్ టైం స్టోరీస్ రీడింగ్ బుక్స్ ఎంత బాగున్నాయో అసలుకి. చాలా క్వాలిటీ కూడా బాగున్నాయి గైస్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ ఉన్నాయి. మీరు ఎవరైనా మస్కట్లో ఉండి చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయండి. ఇంకా నాకైతే ఇలాంటి క్యూట్ నోట్ బుక్స్ ఏమైనా దొరికాయంటే అది నేను ఫస్ట్ తీసుకుంటాను అనమాట. ఇలాంటి క్యూట్ స్టఫ్ చాలా బాగుంటాయి నోట్ చేసుకోవడానికి, ఇంకా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట ఒకటి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే అస్సలు మనం టెంప్ట్ కాకుండా ఉండలేము, చూసిన వల్ల నచ్చుతాయి. ఇంకా శ్రీ అయితే ఇది నాకు ఏమంటున్నాడంటే, నువ్వు 1K సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటే నీకు ఇది ఇస్తానంటున్నాడు. మీకు నా కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, అది ఇస్తాడని కాదు కానీ 1K త్వరగా అయితే బాగుంటుందని నా కోరిక అనమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే అన్ని హోమ్కి సంబంధించినటివే. చాలా తక్కువ చూపించాను, మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే కింద చెప్పండి, నేను ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఫైనలీగా ఉన్నది ఇవే అనమాట. ఎన్ని ఐఫోన్ కేబుల్స్ కొన్నా కూడా అలానే పోతుంటాయి. సో తీసుకున్నాం అనమాట అక్కడ. ఆ తర్వాత శ్రీ ఒక డైరీ తీసుకున్నాడు. మ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చాలా డీసెంట్ ప్రైస్ అనమాట. సో ఇంకా నచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఇంకా అదనమాట గైస్, చాలా తక్కువ షాపింగ్ చేసామన్నమాట అవసరమైనటివి. సో దట్స్ ఇట్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.